వెల్కమ్ బ్యాక్. ఇక అమరావతిలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అన్ని ఛానల్స్ రావడం, దానిపైన నేను కూడా తీవ్ర సంతాపం. అందులో నుంచి లోపలికి వెళ్ళారని, లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన చనిపోయి బాత్రూంలో పడిపోయి ఉన్నారని, పడిపోయినప్పుడు వీళ్ళు చేయబట్టి చూసి చనిపోయాడని నిర్ధారించుకొని బయటకు వచ్చి ఈ ఇన్ఫర్మేషన్ చెప్పారని. 6:40కి అవినాష్ రెడ్డి పోలీసులకు ఫోన్ చేయడం, ఫోన్ చేసి ఈయన చనిపోయాడు, గాయాలే, ఆయన అక్కడ పడి చనిపోయాడు, అప్పటికెవరో హత్య కానీ ఇంకోటి జరిగిందని ఎక్కడ చెప్పలేదు. అయితే మనుషులు వస్తున్నారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుంది, మీరు పోలీసులు రమ్మని చెప్పడం. అక్కడికి సిఐ 7:30కి వెళ్ళడం విత్ పోలీస్ ఫోర్స్. మామూలుగా ఎప్పుడైనా ఒక హత్య జరిగినా, ఒక మనిషి చనిపోయినా బాడీ కానీ ఆ ప్లేసెస్ కానీ డిస్టర్బ్ చేయరు. సీన్ ఆఫ్ అఫెన్స్, నేను ఎప్పుడూ పోలీసులు చెప్పేది ఒకటే చెప్తా ఉంటాను, సీన్ ఆఫ్ అఫెన్స్ డిస్టర్బ్ చేసిన, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేసిన కేసును మనం ఎస్టాబ్లిష్ చేయలేం. అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, వాళ్ళు ఏదో ఒక ఎవిడెన్స్ వదిలిపెట్టిపోతారు, లేదంటే కొన్ని సంఘటనల్లో మేజర్ ఎవిడెన్స్ కూడా ఉంటుంది, క్లూస్ ఉంటాయి. ఇమీడియట్గా క్లూ టీమ్ కానీ డాగ్స్ను పంపించడం కానీ, మొత్తం ఫారెన్సిక్ ఎవిడెన్స్ అంతా ప్రొక్యూర్ చేయడం కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకు వచ్చిన దాని ప్రకారం మీరు చూస్తూ ఉంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా బాత్రూంలో చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీ అక్కడ ఉందని మొదట చెప్పిన వాళ్ళు ఆ డెడ్ బాడీ అక్కడ తీసుకొని బెడ్రూమ్లోకి తీసుకురావడం, బెడ్రూమ్లో ఆయన తలకు గాయం జరిగిందని తలకు ఒక గుడ్డ కట్టడం, అక్కడ నుంచి సిఐ అక్కడికి వెళ్ళే లోపలని అక్కడ ఉండే బ్లడ్ అంతా క్లీన్ చేసేయడం, బెడ్ క్లీన్ చేసిన తర్వాత డెడ్ బాడీని తరలించడం హాస్పిటల్కి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఈయన హార్ట్ అటాక్తోనే చనిపోయారని నమ్మించడం, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత గాయాలు చూసిన తర్వాత ఎవరైనా గాయాలు చూస్తే మేజర్ ఇంజరీస్ అవి, ఒక హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వ్యక్తి ఆలఫిషన్ చనిపోవచ్చు, లేదంటే ఒక వామిటింగ్ కావచ్చు, కానీ అది కూడా తల మీద గాయాలయ్యి అంత రక్తం గారి అక్కడ ఒక బీరువా ఇది లాగేసుకుని వేరియస్ ఇష్యూస్ మీరు చూసే సంఘటన చూస్తే కమ్మోడ్లో రక్తం వచ్చి ఇవన్నీ చూసిన తర్వాత దీన్ని ఏ విధంగా జస్టిఫై చేస్తారు? ఎందుకు షీల్డ్ చేయాల్సి వచ్చింది? ఎవరు షీల్డ్ చేశారు? అక్కడి నుంచి ఏం జరిగిన తతంగం అంతా అది అయిన తర్వాత అక్కడ ఇన్క్వెస్ట్ చేయాలి. ఎప్పుడు కూడా ఒక మర్డర్ జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా దాన్ని ఇన్క్వెస్ట్ చేసి డేటా అంతా ప్రొటెక్ట్ చేసి ఆ డేటాని ఇన్క్వెస్ట్లో ఎవిడెన్స్ అన్నీ పెట్టుకొని
దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కావాలి. పోస్ట్ మార్టం ముందు ఇన్క్వెస్ట్, పంచనామా, దాని తర్వాత పోస్ట్ మార్టం, దాని తర్వాత ఇన్వెస్టిగేషన్. ఇవన్నీ సైమల్టేనియస్గా ఎనీ ప్రొసీజర్ దే హ్యావ్ టు ఫాలో. ఎందుకు హాస్పిటల్కి తీసుకుపోయే వరకు మీరు హైడ్ చేశారు? ఎవరు హైడ్ చేశారు? ఎవరిల్లు ఇది? ఆ ఇంట్లో ఉండే మీరు ఎందుకు హైడ్ చేయాల్సి వచ్చింది? ఎందుకు దీన్ని హార్ట్ అటాక్ కింద మీరు క్రియేట్ చేశారు? హార్ట్ అటాక్ కింద కామన్ మ్యాన్ ఎవడు చూసినా అంత పెద్ద గాయం జరిగిన తర్వాత మర్డర్ని ఈజీగా చెప్పగలుగుతాం. మీరు కూడా ఆ ఫోటో చూస్తే మీకు అర్థమైపోతుంది. అలాంటప్పుడు డెడ్ బాడీని ఎట్లా క్లియర్ చేస్తారు? ఎట్లా తీసుకెళ్తారు? ఎట్లా మూవ్ చేస్తారు? బెడ్రూమ్లో నుంచి బాత్రూంలో నుంచి బెడ్రూమ్లోకి ఎక్కడ తీసుకొచ్చారు? బెడ్రూమ్ నుంచి హాస్పిటల్కి ఎక్కడ తీసుకెళ్లారు? అదే మరి బెడ్రూమ్ ఏ విధంగా క్లీన్ చేశారు? మీరు ఎందుకు క్లీన్ చేశారు? ఇవన్నీ అనుమానాలకు తావిచ్చే అవకాశాలు. వాళ్ళ ఇంట్లో నుంచి ఫోన్లు చేసిన తర్వాత హాస్పిటల్కి పోయిన తర్వాత హాస్పిటల్లో పోస్ట్ మార్టం జరుగుతూ ఉంటే అక్కడి నుంచి సీన్ అంతా మారిపోయే పరిస్థితికి వచ్చారు. రకరకాలుగా మాట్లాడడం మొదలుపెట్టారు. నా మీద ఆరోపణ చేస్తారు, పార్టీ మీద ఆరోపణ చేస్తారు, లోకేష్ మీద ఆరోపణ చేస్తారు. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? నేను అడిగేది ఇది. మీ ఇంట్లో జరిగిన విషయాన్ని మీరు జస్టిఫై చేయలేక, మీరు వాస్తవాలు చెప్పలేకుండా మీరు ఇంత దారుణం చేసుకొని మళ్ళా మా అందరిపైన ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలంటే ఎంత దారుణం ఇది. వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేశారు, మీరు చూడండి. ది డెత్ బిహైండ్ ది సస్పిషియస్ డెత్ ఆఫ్ వైఎస్ వివేకానంద రెడ్డి షుడ్ బి ప్రూవ్డ్. సస్పిషియస్ డెత్, దే నెవర్ మెన్షన్ మర్డర్. అంటే ఇక్కడంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అన్ని హైడ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఎవిడెన్సెస్ అన్నీ, సాక్ష్యాలన్నీ లేకుండా చేసి, అదేవిధంగా విషయాన్ని కూడా హైడ్ చేసి దీన్ని కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నం చేశారు. వాళ్ళు పోలీసులకు చెప్పినప్పుడు కూడా ఇది డెత్ అని ఎక్కడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు పోలీసులు కూడా నమ్మబలికిచ్చారు. ఇది హార్ట్ అటాక్తో చనిపోయారు, పడినప్పుడు ఈ దెబ్బలు తగిలాయి తప్ప ఇంకోటి కాదు అని నమ్మించారు. అదే మరి కేసులు కూడా అవసరం లేదని చెప్పి పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే కేసులు కూడా అవసరం లేదని మీరే నిర్ధారించారు. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే కొంతమంది ఇక్కడ కేసు ఏం అవసరం లేదండి, వీళ్ళ తరపున లైజాన్ చేసేవాళ్ళు, ఆయన చనిపోయాడు, హార్ట్ అటాక్ చనిపోయాడు, అంతేగాని ఏం లేదు అని 9-10 వరకు అదే రాగం తీశారు. ఎప్పుడైతే హాస్పిటల్కి పోయి పోస్ట్ మార్టం సర్టిఫికెట్ వచ్చిందో అతను డెత్ కాదు, ఇది నేచురల్ హార్ట్ అటాక్తో కాదు, ఇది హత్య చేశారు, బలమైన గాయాలు, నెత్తన ఎంత బలమైన గాయం ఉంది, మెదడు కూడా బయట వచ్చింది, అంత బలమైన గాయాలు జరిగాయి, చేతికి గాయాలు జరిగాయి. ఇవన్నీ జరిగిన తర్వాత, ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అప్పటి నుంచి అటాక్ మొదలుపెట్టారు. సాయంత్రానికి మళ్ళా స్వరం మార్చారు. ఇప్పుడేమంటారు, డ్రైవర్ని తొందరగా రమ్మన్నాను కాబట్టి అతను చంపబోతున్నాడు. ఇది నాకైతే అర్థం కాల. ఇంత దారుణంగా మాటలు మార్చేసి తప్పించుకోవడానికి, కప్పిపుచ్చుకోవడానికి చేసే పనులు చాలా దుర్మార్గమైన పనులు. ఇవి ఎవరు మీ ఇంట్లో హత్య జరిగిన తర్వాత ఇది 5 o'clock జరిగింది అని అంటున్నాం. 5:30కి పిఏ వెళ్ళాడు, 5:30కి 6:30 ఆ ప్రాంతంలో అవినాష్ రెడ్డి పోలీసులకు ఫోన్ చేశారు. 6:40కి అవినాష్ రెడ్డికి ఎవరు చెప్పారు? అవినాష్ రెడ్డి ఫోన్ చేసినప్పుడు ఎవరికి ఫోన్ చేశాడు? వీళ్ళందరి మధ్యలో ఏమేం జరిగాయి? జరిగినప్పుడు ఎందుకుని అక్కడికి పోయిన వాళ్ళంత మనిపై బిఫోర్ హాస్పిటల్లో కొంతమంది ముఖ్యమైన నాయకులు కూడా అక్కడికి వెళ్ళారు, వీళ్ళ బంధువులందరూ వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళందరూ చూశారు అక్కడ, గంగిరెడ్డి కానీ, ఫాలోవర్ కానీ, కృష్ణారెడ్డి కానీ, అరవింద్ రెడ్డి,
అవినాష్ రెడ్డి కానీ ఇంకా మిగిలిన ఈసీ గంగిరెడ్డి కానీ లేదా చాలామంది ఎవరు పోయారో అందరూ వెళ్ళారు. మీరందరూ వెళ్ళిన తర్వాత మీ బంధువు అంత ఇంపార్టెంట్ వ్యక్తి చనిపోతే, అంత దారుణంగా చనిపోయినప్పుడు ఇది హత్య అని ఎందుకు మీరు చెప్పలేకపోయారు? యు ఆన్సర్ దాట్. చెప్పాలి కదా. ఇప్పుడు మీరు సహజ మరణానికి, హార్ట్ అటాక్కి, హత్యకు వ్యత్యాసం తెలియదా మీకు? సంథింగ్ హ్యాపెండ్ బిట్వీన్ యూ. అది ఏమైంది? అది ఇన్వెస్టిగేషన్లో తేలాలి తప్ప ఇంకోటి కాదు. కడాన లాస్ట్కి వచ్చే కొద్ది డ్రైవర్ చంపాడు, నేను ఆయన తొందరగా రమ్మన్నానని ఒక లెటర్ ఇచ్చారు. అది ఇప్పుడు ఎస్పీ గారు చెప్పారు. ఇదంతా మిస్టీరియస్గా లేదు మీకు? వెరరు గోయ్ అంటే ఇప్పుడు డ్రైవర్ మీద నెట్టడానికా లేకపోతే ఇంకొకట ఎవరి మీద నెట్టడానికి? ఇది అంటే ఒక ముఖ్యమైన వ్యక్తి, మీ ఫ్యామిలీ మెంబరు, అతను చంపబడ్డాడు. చంపబడ్డ సమయంలో ఎందుకు మీరు హైడ్ చేశారు? ఎందుకు హత్య అని పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయారు? పోలీసులను కూడా నమ్మించే ప్రయత్నం చేశారు. ఇది హత్య కాదు, సహజ మరణం, హార్ట్ అటాక్ చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కాదు పోస్ట్ మార్టం చేయాలని చెప్పిన తర్వాత నేరుగా హాస్పిటల్ తీసుకుపోయి పోస్ట్ మార్టం చేసిన పెద్ద మేజర్ ఇంజరీస్, నాట్ ఎ మైనర్ ఇంజరీస్. ఎప్పుడు వస్తుంది బయటకి? ఇది హాస్పిటల్ పోయిన తర్వాత బయటకు వచ్చింది. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకే పరిమితమైంది. తర్వాత పబ్లిక్ తెలిసిన తర్వాత చనిపోయాడని పబ్లిక్ అంతా వచ్చారు, ఆవేదనతో, ఉండే అనుబంధంతో వచ్చారు. వచ్చిన తర్వాత మీరు హాస్పిటల్లో కూడా నమ్మించడానికి ప్రయత్నం చేశారు ఇది సహజ మరణం అని, హార్ట్ అటాక్ అని. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒక మనిషిని చూస్తే ఎవరైనా సరే ఆ ఫోటో చూస్తే ఒక్క నిమిషంలో చెప్పగలుగుతారు వై. ఆ సమయంలో ఎవరెవరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, రాత్రి ఏమేం జరిగింది, ఎవరికి సంబంధం ఉంది, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది.